వెల్కమ్ టు ఏపీ న్యూస్. కేర్లంపూడి మెయిన్ రోడ్ సత్యదేవ కళ్యాణ వేదిక వద్ద జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభని విజయవంతం చేయాలని జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పిలుపునిచ్చారు. రేపు జరిగే ఈ జనసేన వారాహి విజయ భేరీ సభను జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులైనటువంటి తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరియు జ్యోతుల నెహ్రూలను మద్దతు తెలపడానికి పవన్ కళ్యాణ్ విచ్చేసి చేయవలసిందిగా టీడీపీ జనసేన శ్రేణులు కలిసికట్టుగా విజయవంతం చేయాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుద్దిరెడ్డి శ్రీనివాస్, కేర్లంపూడి మండల అధ్యక్షులు పులిసి ఐరాజ్, ఉపాధ్యక్షులు గంధం ప్రభాకర్, కాకిలేటి బాబ్జీ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు డేగల విజయ్, చిరంజీవి, యువత అధ్యక్షులు ఎలుగుబంటి శివ, కార్యదర్శులు నాని, నవీన్, పాలశెట్టి సతీష్, మొగిలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న మన జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ నమస్కారం. ఈరోజు కిల్లంపూడి రావడానికి గల కారణం ఏంటంటే, రేపు పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం కిల్లంపూడిలో మన టీటీడీ కళ్యాణ మండపం నూకాలం గుడి దగ్గర ప్రోగ్రాం ఉంది కాబట్టి ఈ స్టేజ్ అయ్యి చూడడానికి వచ్చాం. అలాగే మా మండలంలో ఉన్న జన సైనికులందరితో మాట్లాడుకుని రేపు పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాంని విజయవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నాం. తప్పకుండా మన నియోజకవర్గంలో ఉన్న శ్రేణులందరూ రేపు సాయంత్రం 5 గంటలకల్లా కిల్లంపూడి రావాలని విజ్ఞప్తి చేస్తాం. నమస్కారం. నమస్తే అండి. వీడియో తీసి ఉండండి అందరూ. నమస్తే అండి. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం కిర్లంపూడి గ్రామంలో రేపు జరగబోయే పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయభేరి సభను విజయవంతం చేయాలని మా జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ సభను విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ, దీనికి సంబంధించిన ప్రణాళిక ప్రతి గ్రామం నుండి ఎంతమందిని మన జన సైనికులను గ్యాదర్ చేయడం, వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం ఎలా అన్న దానిపైన వాళ్ళ కూర్చుని అందరూ డిస్కస్ చేయడం జరిగింది. దీనిపైన జనసేన శ్రేణులు అలాగే మన మిత్రపక్షమైనటువంటి బీజేపీ, తెలుగుదేశం శ్రేణులు కూడా బాధ్యత తీసుకుని